యాహ్! గుడ్ ఈవినింగ్. బౌద్ధ్ లైవ్లీహుడ్ ఫౌండేషన్‌ల వర్క్ చేసిన అందరూ స్టాఫ్‌కి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా మీరు కంటిన్యూషన్‌గా ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేయకండి. ఇలాగ సిరీస్ ఆఫ్ వీడియోస్ గూడా నేను అప్‌లోడ్ చేస్తాను. ఈ వీడియో ఎక్స్‌క్లూజివ్ మనకి శ్రీకాకుళం జిల్లాల టెక్కలి ఏరియాలో ఉండిన తేజేశ్వరరావు అతను రిక్వెస్ట్ మేరకు ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక లైవ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇక్కడ మీకు చెప్పాలి. ఇప్పుడు ఈరోజు మేము అంటే ఈరోజు డేట్ మీకు అందరికి తెలిసిందే. 17/1/2025 శుక్రవారం రోజున మార్నింగ్ ఒక చిన్న కన్వర్సేషన్‌లోట మాట్లాడుతూ ఒక ఎఫ్‌పిఓని మేము బౌద్ధ్ మార్గ్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ నుంచి తొలగేయడం జరిగింది. ఎందుకు అతన్ని మనము ఈ యొక్క ఫౌండేషన్ నుంచి అతనికి వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. మన ఒక ఫౌండేషన్ ఉద్దేశ్యం వచ్చే ఏ ఒక్క వ్యక్తిని కూడా లైఫ్ టైమ్ ఈ యొక్క ఆర్గనైజేషన్‌లో వర్క్ చేయాలనే ఒక ఆలోచనతో మాత్రమే రిక్రూట్ చేయడం జరిగింది. అయితే కూడా ఇప్పుడు కొంతమంది వాలంటీర్స్ కానీ, కమ్యూనిటీ మిత్రస్ కానీ, లేదా ఆఫీసర్ లెవెల్స్ ఉన్న వ్యక్తులు కూడా ఈ యొక్క బౌద్ధ్ లైవ్లీహుడ్ ఫౌండేషన్‌ను ఎందుకు ఆ ఉద్యోగాల నుంచి తీయాలనుకుంటున్నారో అది మీకు తెలియాలి. ఎందుకంటే మీకు మొదటి వార్డ్ నుంచి కూడా మీకు చెప్తా ఉన్నాను. ఈ ఫౌండేషన్ అనేది మేము ఒక ప్లాట్‌ఫామ్‌ని బిల్డ్ చేసినాం మీకు. ఈ ప్లాట్‌ఫామ్‌లా మేము ఎందుకు బిల్డ్ చేసినామంటే గ్రామాల ఉండిన యువకులకి ఉద్యోగ అవకాశాలు కలిగియడము, వాళ్ళకి ఆర్థిక పరంగా వాళ్ళకి బలోపేతం చేయడానికి మేము ఒక ప్లాట్‌ఫామ్‌ని బిల్డ్ చేసాం. బిల్డ్ చేసి ఆ ప్లాట్‌ఫామ్ మీ చేతికి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు సక్రమంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదుంది. ఇప్పుడు ఏంటంటే అవన్నీ కూడా మా ఉండిన ఆలోచన విధానాన్ని కరెక్ట్‌గా అక్కడ అమలు కావట్లేదు. ఈరోజు ఒక ఎఫ్‌పిఓని మేము తీయడం జరిగింది. ఎఫ్‌పిఓలో తీసిన వరకు ఎందుకు తీసాము? ఏ కారణం వల్ల తీసాము? అసలు ఎందుకు తీయాల్సిన అని ఆలోచన ఎందుకొచ్చింది? అతను ఆలోచన విధానం ఎట్లా ఉండవల్లగా ఈరోజు అతనికి ఈ ఫౌండేషన్ నుంచి తొలగియడం జరిగిందనేది క్లారిటీ ఇచ్చే బాధ్యత ఈ యొక్క ఫౌండేషన్ చీఫ్ అడ్వైజర్‌గా నాకుంది కాబట్టి నేను ఇది మీకు చెప్తున్నాను. ఒక ఎఫ్‌పిఓ అంటే ఆ ఎఫ్‌పిఓల అబ్రివియేషనే ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు విధానాలేంటి? ఒక ఆఫీసర్ అంటే ఆ విధానాలేంటి? ఫీల్డ్ అంటే విధానాలేంటి? ఎన్నో సార్లు మేము చర్చించినప్పటికీ చెప్పడం జరిగింది. ఒక ఆఫీసర్ లెవెల్ ఉన్న క్యాడరు ఒక బాధ్యతతో కూడుకొని క్యాడర్. ఈ బాధ్యతతో కూడుకొని క్యాడర్‌ని బాధ్యత లేలాగా ఎట్లా ఏదో ఒక ప్రశ్న వేసినప్పటికీ అంటే ఇప్పుడు మీకు తెలిసింది ఒక ఎఫ్‌పిఓ అంటే ఒక మండలంకి ఇన్‌చార్జ్ అనమాట. ఒక మండలి ఇన్‌చార్జ్ ఉన్నప్పటికీ ఆ మండలి ఏ ఒక కార్యక్రమాలపైన అతనికి కంప్లీట్‌గా అవగాహన ఉండాలి. ఆ మండలం పైన ఉండిన ఎంప్లాయీస్ పైన వాళ్ళకి కంట్రోల్ ఉండాలి. ఆ మండలంలో ఉండిన జనాభా పైన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క సమస్యల గురించి కానీ లేకపోతే అక్కడ లోకల్‌లో ఉన్న రిప్రజెంటేటివ్ గురించి మంచి వాళ్ళకి రిలేషన్ మెయింటైన్ చేసుకోవాలి. కంపెనీ విధానాలు అక్కడికి గ్రౌండ్ లెవెల్‌కి వెళ్ళేలాగా కంప్లీట్‌గా బాధ్యత వహించాల్సింది అతనే. మనకు తెలిసింది ప్రతి ఒక్క గ్రామంలోట మన గ్రామ పంచాయతీలో పబ్లిక్ హెల్ప్ డెస్క్‌ని పెడుతున్నాం. 500 కుటుంబాల కమ్యూనిటీ ఉండింగ్ మిత్రస్‌కి. అతని టెరిటరీలో దాదాపు ఒక రూ. 3,00,000 మనం ఏం చేసినామంటే నిత్యావసరాల సరుకులు ఈ పండగ ముంగట ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పటికీ ఆ రూ. 3,00,000 సరుకుని ఈ ఒక వారం 10 రోజుల్లోట కలెక్షన్ ఎంతొచ్చింది అంటే రూ. 20,000 వచ్చిందన్నారు. ఈ రూ. 20,000 ఎందుకొచ్చింది? బ్యాలెన్స్ అమౌంట్ ఎందుకు రావట్లేదు అని అడిగినప్పటికీ నేనేం పోయి ఇంటింటికెళ్ళి అడగాలా సార్? నా బాధ్యత ఏంటి? సరుకు తీసుకొచ్చినానా? మిత్రులకు అప్పగించానా? నా డ్యూటీ అయిపోయింది.
సో అంతకు మించి నేను చేయాలా అనేది అతను ఒక ఆలోచన. అంటే నాకు ఇప్పటికి అర్థమైంది ఏంటంటే, ఈ ఎఫ్పిఓలో ఆలోచన ఏంటంటే, ఒక పోస్ట్‌మ్యాన్ జాబ్ అని ఆలోచన పెట్టుకున్నాను. దయచేసి ఇక్కడ ఎఫ్పిఓలు అంటే పోస్ట్‌మ్యాన్ కాదండి. ఎఫ్పిఓలు అంటే ఆ ఏరియాకి ఒక ముఖ్యమంత్రిలాగా, ఒక సర్పంచ్‌లాగా, ఒక మండల అధ్యక్షుల్లాగా, ఒక కలెక్టర్‌లాగా ఏ బాధ్యతలు వహిస్తారో, ఏ వాళ్ళు కార్యక్రమాలు చేయాలని వాళ్ళు ఆలోచిస్తుంటారో, అవన్నీ కూడా ఆ ఎఫ్పిఓ చూడాల్సిన ఆ మండల అభివృద్ధికి అతను ఇన్ఛార్జ్. ప్రతి ఒక్క సంఘటనకి, ప్రతి ఒక్క కార్యక్రమానికి, ప్రతి ఒక్క రూపాయికి, ప్రతి ఒక్క అభివృద్ధికి, ప్రతి ఒక్క నష్టానికి బాధ్యత కంప్లీట్ అతనే. అంతగా బాధ్యత తీసుకొని వ్యక్తి ఈ యొక్క బోధ్ మార్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ ఎఫ్పిఓగా అతనికి అర్హత లేదు. ఏదో మేము వచ్చినామా, 4 మాటలు మాట్లాడేసామా, నా డ్యూటీ అయిపోయిందా, జీతం ఇవ్వాలి, జీతం గురించి నేను పని చేస్తానంటే ఇక్కడ పని అవసరం లేదు. ఎందుకంటే ఇది ఫస్ట్ తెలుసుకోవాల్సింది. మళ్ళొకసారి మీకు చెప్తున్నాను, బోధ్ మార్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషను. అంటే ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. ఈ యొక్క ఫౌండేషను సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ పొందిన ఆర్గనైజేషను. ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి అది మన గవర్నమెంట్‌కి లెక్క చెప్పాలి. అలాగా ఈ యొక్క ఫౌండేషన్‌ల ఆర్థిక పరంగా సపోర్ట్ చేసే వ్యక్తులకి కానీ, వస్తు రూపంలో సపోర్ట్ చేసే వ్యక్తులకి, వాళ్ళకి రూపాయికి మనము లెక్కలు చెప్పాలి. మనం ఆ లెక్కలు చెప్పని తరంలోట ఆనాట యాక్టివిటీస్ రన్ చేయడానికి కూడా మనకు అర్హత లేదు. మరి ఆనాటి యాక్టివిటీస్ రన్ చేయడానికి మీకు బాధ్యత వహించినప్పటికీ దానికి కంప్లీట్‌గా బాధ్యత మీరే తీసుకోవాలే తప్ప, మేము ఇది చేస్తామా, మేము వెళ్తామా, మేము ఇది కూలోళ్ళమా, మావివా అని రకరకాల సబ్జెక్టులు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. రెండోది, నేను ఈరోజు ఈవినింగ్ నేను విన్నాను. ఈ వ్యక్తి, నేను అతనికి తప్పు ఒప్పు అని నేను మాట్లాడట్లేదు.